ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న 5,000 లీటర్ల డ్రమ్ములు ఒక 4 డ్రమ్ములు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం పశువుల పెండ, మేకల పెండ, కోళ్ళ పెండ, వరి పొట్టు ఇలాంటివిని మొత్తం ఒక లేయర్గా పోసి వాటిని 100 రోజులు ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేయటం జరుగుతుంది. అలా ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే లేయర్ బై లేయర్ ఈ ఎరువులను పోసిన తర్వాత వాటి మీద గ్రీన్ క్లాత్ కప్పి మైక్రో స్ప్రింక్లర్స్ అరేంజ్ చేసి ఇలా ట్యాంకుల ద్వారా నీటిని పంపిస్తూ దీంట్లో సూక్ష్మజీవులను పంపించడం జరుగుతుంది. ఈ సూక్ష్మజీవులని 4 కేటగిరీస్గా మనం విభజించడం జరుగుతుంది. ఈ 100 రోజుల ప్రోగ్రామింగ్లో ఫస్ట్ 30 డేస్ మొదటి 30 రోజులు 30 నుంచి 40 రోజుల వరకు డీకంపోజింగ్ బ్యాక్టీరియాలని పంపించడం జరుగుతుంది. ప్రతి 10 రోజులకి ఒకసారి ప్రొక్లైన్ తోటి అంటే జేసీబీ తోటి కుప్పను తిప్పడం జరుగుతుంది. అలా 30 నుంచి 40 రోజులు డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ను పంపించిన తర్వాత 60 రోజుల్లో డీకంపోజ్ అయిన తర్వాత కుప్ప అనేది డీకంపోజ్ అయిన తర్వాత న్యూట్రియంట్ బ్యాక్టీరియాస్ని మొదటి 20 రోజులు పంపించడం జరుగుతుంది. అంటే నత్రజని, భాస్వరం, పొటాషియంని మొబిలైజ్ చేసేవి వాటిని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాస్ని కుప్పల మీదకి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు మెగ్నీషియం, సల్ఫర్, బోరాన్, కాల్షియం ఇలాంటి సూక్ష్మజీవులను కూడా వాటిని క్రియేట్ చేసే సూక్ష్మజీవులను కూడా కుప్ప మీద వదలటం జరుగుతుంది. ఆ తర్వాత 20 డేస్లో భూమిలో పంటలకు వచ్చే తెగుళ్ళు అంటే వేరుకుళ్ళు, నారుకుళ్ళు, కాయమచ్చ, కొమ్మ తెగులు, ఎండు తెగులు, విల్టు ఇలాంటి సమస్యలకు సంబంధించిన సూక్ష్మజీవులు వాటిని నివారించే సూక్ష్మజీవులు అంటే ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జానియం, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, యాంప్లోమైసిస్ క్యుష్కలాస్ ఇలాంటి ఒక 40 నుంచి 50 రకాల సూక్ష్మజీవుల్ని తెగులు కారక నివారణ సూక్ష్మజీవుల్ని 20 రోజుల పాటు వదలటం జరుగుతుంది. ఈ ప్రతి 10 రోజులకి ఇవి వదులుతున్నప్పటికీ కూడా ప్రతి 10 రోజులకి కుప్పని తిప్పటం జరుగుతుంటుంది. ప్రతి 10 రోజులకి కుప్పని తిప్పుతూ లాస్ట్ 20 డేస్లో పురుగు నివారణ సూక్ష్మజీవులు అంటే బవేరియా బ్యాసియానా, వర్టిసీలియంలా కానీ, మెట్రైజం, నోమోరియా రైలి ఇలాంటి ఒక 50 నుంచి 70 రకాల సూక్ష్మజీవుల్ని ఈ ఎరువు కుప్పల్లో ఇవ్వటం జరుగుతుంది. ఓవరాల్గా 100 రోజులు కార్యక్రమంలో పంటలకు మనం ఏదైనా ఒక పంటను భూమిలో వేసిన తర్వాత ఈ ఎరువు ఇవ్వటం ద్వారా వేరు వ్యవస్థ ద్వారా ఈ సూక్ష్మజీవులు ఆ పంట యొక్క వేళ్లలోకి పోయి ఆ పంట అధిక దిగుబడిని తీసుకురావటం కోసం, అధిక ఫలసాయాన్ని పొందడం కోసం, పూత బాగా రావటం కోసం, కొమ్మ బాగా సాగటం కోసం, తర్వాత సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ని పెంచే సూక్ష్మజీవుల్ని, తర్వాత కర్బన పదార్థాన్ని పెంచే సూక్ష్మజీవుల్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా సేమ్ రసాయన ఎరువులు వాడితే ఏ దిగుబడులు వచ్చిందో అదే దిగుబడిని తీసుకుంటూ మన భూమిని సారవంతం చేసుకుంటూ చౌడు తత్వాన్ని పోగొట్టుకుంటూ ఆమ్లతత్వాన్ని పోగొట్టుకుంటూ సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయడానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది.